హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వప్నస్ వ్లాగ్స్. నా గురించి మీకు తెలియకపోతే నేనైతే బెంగళూరులో ఉంటాను. ఇంకా మన వీడియోస్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే ఈ వ్లాగ్లో నేను షేర్ చేసుకుంటున్నాను ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుందనేది మీతో అయితే నేను షేర్ చేసుకుంటాను. ఓకే, హోప్ మీ అందరికీ కూడా నా బ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి. స్వప్నస్ వరల్డ్. ఓకే, అంటల్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను ఆఫ్టర్ 5 o'clock నుంచి నా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అనేది. ఇంకా ఇక్కడైతే మా మా పాప అయితే 4 o'clock వస్తుంది. 4 o'clock వచ్చిన తర్వాత తను ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసి నీట్గా ఇంకా తినేసి ఓకే కొంచెం సేపు ఫోన్ చూసుకొని ఇంకా 5 o'clockకి ట్యూషన్కి స్టార్ట్ అవుతుంది. తను ట్యూషన్కి వెళ్ళగానే నేను ఇంకా అంతా క్లీనింగ్ పెట్టుకుంటాను. బెడ్ అంతా క్లీన్ చేసేసి ఈ విధంగా ఇల్లంతా క్లీన్ చేసేస్తున్నాను. అంటే ఇల్లంతా ఊడ్చేస్తానమాట. ఓకే, హాల్ కానీ బెడ్రూమ్ కానీ కిచెన్ కానీ ఇంకా అన్నీ నీట్గా ఊడ్చేస్తాను. ఊడ్చేసిన తర్వాతకి ఇంకా కిచెన్లో ఏమైనా సామాను ఉంటాయి కదా, విజిల్స్ అన్నీ కూడా క్లీన్ చేస్తాను. ఇంకేంటంటే మనకి కిచెన్లో అంతా క్లీనింగ్ కానీ అంతా అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళి ఫేస్ వాష్ చేసేసుకొని ఆ తర్వాత ఇంకా నేను చెప్పినట్టుగా మన బ్లాగ్స్ ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుస్తుంది. నేనైతే ట్యూస్డే ఫ్రైడే డెఫినెట్గా అగరబత్తులు కానీ లేదంటే ఏమంటారు ఇవి సాంబ్రాణి కానీ ఇంట్లో అయితే వేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఆఫ్టర్ 5 అంటే 6 లోపు ఏమంటారు ఇల్లు ఊడ్చుకోవాలి అని అంటారు కదా, 6 కాకముందుకే. ఈ విధంగా అయితే ఇంకా 5 తర్వాత ఇంక ఇల్లు ఊడ్చేసి నీట్గా శంకలో ఏం గిన్నెలు లేకుండా ఫేస్ వాష్ చేసుకుంటే మనకి రిలీఫ్గా ఉంటుంది. ఆ తర్వాత పాలు కానీ టీ కానీ ఆరామ్గా కూర్చొని రిలీఫ్గా తాగొచ్చు. ఓకే, ఈ విధంగా ఇంకా హాలు బెడ్రూమ్ ఇంకా అన్నీ కూడా ఊడ్చేసాను అనమాట. చూసారు కదా, ఇంక ఇంట్లో మంది ఉన్నప్పుడు శంకర్ నిండా అయితే ఈ విధంగా అయితే మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ పడుతూనే ఉంటాయి. ఇంకా మనము క్లీన్ చేసుకోక తప్పదనమాట. ఇక్కడంతా కూడా కిచెన్ బండ అంతా క్లీన్ చేసేసి ఇంకా విజిల్స్ అయితే నేను తోమేస్తాను. అయితే మీలో కొందరికి డౌట్ రావచ్చు ఏమని అని అంటే అసలు ఏమంటారు చూస్తే వీడియోస్ చూస్తే 10 కూడా 20 కూడా వ్యూస్ సరిగా రావట్లేదు కానీ డైలీ వీడియోస్ పెడుతుంది అని మీరు అనుకోవచ్చు. ఏదైనా కానీ కష్టపడితేనే ఫలితం అనేది ఉంటుంది. కష్టపడకుండా మనకి ఫలితం రావాలి అని అంటే రాదనమాట. మన ట్రై మనం చేయాలి, కష్టపడాలి. కష్టపడితే ఒకవేళ దేవుడు మనపై ఇప్పుడు ఏదో ఒక రోజు చూపించకపోతారా. సో ఆ నమ్మకంతో నేనైతే ఈ విధంగా అయితే చేస్తూ ఉన్నాను అనమాట. వీడియోస్ ఏదో ఒక రోజు నాకు కూడా క్లిక్ అవుతుంది అనే ఒక నమ్మకం అనమాట. ఇక్కడైతే ఇంకా ఫేస్ వాష్ చేసేసుకుంటున్నాను. నేను మమ్ అర్త్ ఫేస్ వాష్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఈ విధంగా ఫేస్ అంతా కూడా నీట్గా ఈ ఫేస్ వాష్లో ముఖ్యంగా మనకి బీడ్స్ లాగా ఉంటాయి కదా, అలా వస్తాయన్నమాట. స్క్రబ్ చేసుకునే విధంగా ఉంటుంది. సో ఈ విధంగా అయితే స్మెల్ ఏమంతా ఉండదు కానీ రిజల్ట్ అయితే బాగుంటుంది అనమాట. మన ఫేస్ పై మచ్చలు కానీ పింపుల్స్ ఉంటాయి కదా, వాటికి బాగా మంచి సొల్యూషన్ ఇస్తుంది అనమాట. అయితే నేను ఇదైతే యూజ్ చేస్తున్నాను. మీకు కూడా కావాలి అని అంటే తీసుకోండి, చాలా బాగుంది రిజల్ట్ అయితే. మమార్త్ ఫేస్ వాష్ ఇది. ఓకేనా, ఫ్లేవర్ వచ్చేసి మనకి ఇది ఏమంటారు ఇది ఉంది కదా కుంకుమ పువ్వు అండ్ అలాగే సంథింగ్ ఇంకొక ఐటమ్ ఉంది ఇందులో. చాలా బాగుందన్నమాట, ట్రై చేయండి. సో నేను అదే నమ్ముతానమాట. కష్టపడితే ఫలితం ఉంటుందనే నమ్మకంతో నేను పెడుతూ ఉన్నాను. నేను ఇప్పటి నుంచే కాదండి, నేను చెప్పాను కదా నాకు పాత ఛానల్ ఉందనేసి, అందులో నాకు వాచ్ అవర్స్ తగ్గిపోతుందనేసి నేను ఆ ఛానల్ని అంటే హోల్డ్లో పెట్టేశాను. నేను చేయట్లేదు అనమాట అందులో. ఇంక ఈ ఛానల్లో అయితే పెట్టడం జరుగుతూ ఉంది. డెఫినెట్గా ఈ ఫేస్ వాష్ అయితే ట్రై చేయండి. అయితే ఇక్కడ చూసారు కదా, ఇంకా ఫేస్ వాష్ చేసేసుకొని హెయిర్ స్టైల్ కూడా వేసేసుకుంటున్నాను. యాక్చువల్గా నాకేంటంటే ఎక్కువ ఈ మధ్య కూడా నేను జాబ్కి వెళ్ళేటప్పుడు కూడా ఎప్పుడన్నా ఇరిటేషన్గా ఉంటే ఇలా స్టెప్ జుట్టు వేసుకొని వెళ్ళేదాన్ని అనమాట. అదే ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా అలవాటు అయిపోయి అదే హెయిర్ స్టైల్ అయితే వేసుకుంటూ ఉన్నాను. ఇంకా వేసుకొని సాంబ్రాణి అయితే వేసేస్తే నాకు చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇంట్లో ఉంటున్నాను కదా కొంచెం, అందుకే అనమాట. అయితే నేనైతే ఒకటి చెప్పగలను, మేబీ ఎందుకనేది నాకు తెలీదు, బట్ నాకైతే ఇప్పటివరకు మిరాకిల్ అనేది నా లైఫ్లో ఏమీ జరగలేదన్నమాట. మిరాకిల్గా
అంటే లక్, కొంతమందికి లక్ కలిసి వస్తుంది అని అంటారు కదా, ఆ విధంగా నాకు లక్గా ఏది కలిసి రాలేదన్నమాట చెప్పుకోదగ్గ అది. కాకపోతే ఇంటర్లో మటుకి ఫస్ట్ ఇయర్లో నాకు ఏమంటారు కొంచెం మార్క్స్ తక్కువ వచ్చాయన్నమాట. అయితే సెకండ్ ఇయర్లో నేను 500కి ఉంటుంది కదా ఏమంటారు టోటల్ మార్క్స్, అట్లీస్ట్ 400 పైన రావాలి అని పెట్టుకొని టార్గెట్, అదే కాన్ఫిడెంట్గా నేను చదివాను అనమాట. చదవడంతో అది ఒక్క దాంట్లో నాకు 401 వచ్చాయన్నమాట, ఎగ్జాక్ట్లీ 401. సో అదొక్కటి మిరాకిల్ అని చెప్పుకోవచ్చు. అంతే, నా లైఫ్లో ఇంకే విషయంలోనూ నాకు జరగలేదన్నమాట. ఈ యూట్యూబ్ అయితే మినిమం 6 ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాను, కానీ నాకైతే సక్సెస్ రావడం లేదు. బట్ ప్రతి మనిషికి ఒక రోజు వస్తుంది అని అదే నమ్మకంతో వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అదే నమ్మకంతో అయితే వీడియోస్ చేస్తూ ఉన్నాను ఓపికగా. ఓకే, కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎప్పటికీ ఏమంటారు, ఎప్పటికీ కూడా వాళ్ళకి ఫలితం అనేది ఉంటుంది అని అంటారు కదా, ఆ నమ్మకంతో అయితే ఉన్నాను. ఇక్కడ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాతకి చూసారు కదా, ఇంకా చపాతీ పిండి కలిపి పక్కకు పెట్టేస్తే ఒక 1/2 అవర్ మంచిగా అది మెత్తగా సోక్ అవుతుంది అనమాట. ఒక 1/2 అవర్ తర్వాత అయితే ఇంకా నేను ఏం చేస్తాను, చపాతీస్ రెడీ చేస్తాను. ఈ విధంగా ఇక్కడ సాంబ్రాణి కూడా వేసేసాను అనమాట. ఓకే, ఇల్లంతా కూడా ఫార్వర్డ్ చేసేసి ఇంకా పక్కకు పెట్టేస్తే అయిపోతుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. చూసారు కదా, విజిల్స్ అన్నీ క్లీన్ చేసేసాను, ఇంకా చపాతీ పక్కకు పెట్టేశాను. ఇప్పుడైతే ఇంకా నేను కొన్ని పాలు అయితే వేసుకొని అందులో కుంకుమ వేసుకొని తాగేస్తాను అనమాట. సో చాలా రిలీఫ్గా, చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా. నా ఈవినింగ్ బ్లాగ్ ఎలా అనిపించింది మీకు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. చూసారు కదా, ఇల్లంతా కూడా ఈ విధంగా సాంబ్రాణి అయితే వేసేస్తాను. ఈ విధంగా ఈవినింగ్ అయితే ఇంకా అన్నీ రెడీగా పెట్టుకొని ఇంకా పాలల్లో ఇంకా నేను 2 డేస్ నుంచి అయితే ఇంకా పాలు తాగలేదనమాట. అందుకే ఇంకా కొన్ని పాలు పోసుకొని అందులో కొంచెం కుంకుమ ఒక 2-3 రెబ్బలు వేసుకొని తాగుదామనేసి తాగుతున్నాను అనమాట. నా ఈవినింగ్ రొటీన్ డైలీ ఇలాగే ఉంటుంది. మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఇంకా మీకు ఏమంటారు, ఇప్పుడైతే ఇంకా నేను షాపింగ్ వ్లాగ్స్ కానీ ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ కానీ ఏం చేయలేను, జస్ట్ వ్లాగ్సే వస్తుంటాయి మన ఛానల్లో. నేను పెట్టే ఈ వ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. అండ్ మీకు డైలీ పెట్టాలా వద్దా అనేది కూడా కమెంట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే ఏ టైంకి పెట్టాలి అనేది కూడా కమెంట్ చేస్తే నేను అలా ఫాలో అయిపోతాను. అంతా చేసి ఇంకా కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాతకి ఈ విధంగా కర్రీ చేసి పక్కన ఇంకా చపాతీస్ అయితే స్టార్ట్ చేసేసాను. ఓకే, చూసారు కదా, క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నాను. చపాతీస్ కూడా ఈ విధంగా నేనే చపాతీలు చేసుకుంటూ కాల్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా 2 మేనేజ్ చేసుకుంటూ ఈవినింగ్ డైలీ చపాతీస్ తింటున్నాను. నేను చెప్పాను కదా, యాక్చువల్గా నేను వెయిట్ ఎక్కువ అయ్యాను అనమాట హైదరాబాద్ వెళ్ళి వచ్చిన తర్వాతకి. సో పుట్టింటికి వెళ్ళి వచ్చిన తర్వాత పుట్టింటి వాతావరణం ఇంకా అంటే తెలుసు కదా, ఇంకా రెస్ట్ తీసుకొని వస్తాము. సో ఆ విధంగా ఇంకా వెయిట్ అయ్యేసరికి ఇంకా డాక్టర్ అయితే కొంచెం ఫుడ్లో చేంజెస్ చేయమని చెప్పారు. అందుకే మార్నింగ్ రాగి సంగటి తాగుతున్నాను, ఏ ఒక టిఫిన్స్, మధ్యాహ్నం అయితే రైసు, ఈవినింగ్ 2 చపాతీ, కొంచెం రైస్ అయితే నాకు పడాల్సింది, ఎందుకంటే రైస్ లేని ఉండలేను అనమాట నేను. ఈ విధంగా ఇంకా కర్రీ చపాతీస్ మేనేజ్ చేసుకుంటే డైలీ నేనే చేస్తున్నాను. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది, ఇక్కడ చపాతీస్ కూడా రెడీ అయిపోయాయి. మీరు ఎలా చేసుకుంటారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, హోప్ మీ అందరికీ కూడా మన వ్లాగ్స్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే ఏం చేయాలో తెలియదు, లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వప్నస్ వ్లాగ్స్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్ మై ఛానల్, కీప్ లవింగ్, బాయ్, లవ్ యూ బెస్టీస్. ఫైనలీ ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేయాలి అనుకున్నాను. డైలీ ఈవినింగ్ బ్లాగ్ అయితే ఇలాగే ఉంటుందన్నమాట. సో హోప్ మీ అందరికీ కూడా మన బ్లాగ్స్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి యూస్ఫుల్ బ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఇంకా డిన్నర్ చేసేసి బిగ్ బాస్ చూసేసి పడుకోవడమే, అంతే అనమాట. ఈవినింగ్ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. బాయ్. ఇంకొకటి, ప్రెగ్నెంట్గా ఉండి కూడా అన్ని వర్క్స్ బాగా చేసుకుంటుంది అని అనుకోవచ్చు మీరు. అంటే కంటిన్యూగా కాకుండా కొంచెం రెస్ట్ చేసుకుంటూ ఉంటానన్నమాట. బట్ నేనే చేసుకుంటాను మొత్తం వర్క్. బాయ్.